నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకున్న మంత్రి నారా లోకేష్. గూడూరులోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. బంగారు కిరీటం అలంకరణలో భక్తులకు స్వామి దర్శనం. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో కారు డ్రైవర్ హల్చల్. 2 కానిస్టేబుళ్లకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. తిరుమల శ్రీవారి సన్నిధిలో గోల్డ్ మెన్ కొండ విజయ్ కుమార్. మెడలోని బంగారం 4 కోట్ల విలువ ఉంటుందని అంచనా. మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు MOUపై సంతకాలు చేశారు. కోటి మంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్తో పాటు కృష్ణా జిల్లా చల్లిపల్లిలో NTR ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందించనున్నట్టు తెలిపారు. కార్యకర్తల కోసం లోకేష్ చేస్తున్న కృషిని మెచ్చుకుంటూ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారు బంగారు కిరీటం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు స్వామికి పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణను సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణాన్ని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. ఉదయం 9 గంటలు అయినప్పటికీ పొగమంచు వేడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణ ప్రజలు పొగమంచు ప్రకృతి అందాన్ని చూస్తూ ఆనందించారు. ధనుర్మాసంలో పొగమంచు కురవడం ఆనవాయితీ. పొగమంచు కారణంగా గూడూరు పట్టణం కొత్త శోభను సంతరించుకుంది. పట్టణ ప్రజలు పొగమంచులో వాహనాలపై వెళ్తూ సరికొత్త అనుభూతిని పొందారు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై నుంచి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 2 కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఇయర్ వేళ కాకినాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాదాపు 1 గంట సమయంలో విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును ఆపారు. రోడ్డు పక్కన ఆపుతున్నట్టు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. దీంతో వాహనం ముందు నిల్చున్న 2 కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలవడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుళ్లు పైనుంచి దూసుకెళ్లిన కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్లో వదిలి డ్రైవర్ పరారయ్యాడు. నిందితులు వదిలి వెళ్లిన కారు ఉత్తరప్రదేశ్లో రిజిస్టర్ అయినట్టు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలుగు భాషా వికాసం ముసుగులో పేదల విద్యా భవిష్యత్తును నాశనం చేయవద్దని, ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని విదేశం ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ పేర్కొంది. విశాఖ రామాటాకీస్ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ భాషా వికాసం ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ కన్వీనర్ బూసి వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయవద్దని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తెలుగుని తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలన్నారు. తెలుగు కవులు, కళాకారులకు రిజర్వేషన్లు కల్పించాలని, చట్టాలు, నిబంధనలన్నీ తెలుగులోనే తర్జుమా చేయాలన్నారు. కార్యక్రమంలో గొల్లమాల అప్పారావు, సోడదాసి సుధాకర్, అధ్యక్షుడు కస్తూరి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్ షీట్లు, మెమోలు తెలుగులోనే ఇవ్వాలి. కోర్టు తీర్పు ప్రతులు, రిమైండ్ రిపోర్ట్లు, సాఫ్ట్ షీట్లు తెలుగులోనే కల్పించాలి. తెలుగు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. తెలుగు కవులు, కళాకారులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాయించాలి. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ని కొనసాగించాలి. ఇటీవల విజయవాడలో జరిగినటువంటి ప్రపంచ తెలుగు 6వ మహాసభల సందర్భంగా చేసినటువంటి పలు తీర్మానాలలో ఒక తీర్మానం పట్ల మాకు తీవ్రమైనటువంటి అభ్యంతరం ఉంది. ఆ తీర్మానం ఏమిటి అంటే, ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా అమలు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను జీవో 85ని రద్దు చేయాలని చెప్పి నూతలపాటి వెంకటరమణ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎక్స్ జస్టిస్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని మేము తప్పుగా భావిస్తా ఉన్నాం. తెలుగుని బ్రతికించడం కోసం, చనిపోయిన తెలుగుని బతికించడం కోసం పిల్లల బడుగులు చదివేటువంటి విద్యా భవిష్యత్తు నాశనం చేసి అక్కడ తెలుగు మీడియం ప్రవేశపెట్టడం కాదు ప్రత్యామ్నాయం అని చెప్పి మేము స్పష్టం చేస్తా ఉన్నాం. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి చాలా వైరుధ్యం ఉంది, చాలా తేడా ఉంది. దీంట్లో ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు మాత్రమే ఉద్యోగాలు ఎక్కువ పొందగలుగుతూ ఉన్నారని చెప్పి లెక్కలు చెబుతూ ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో బడుగుల పిల్లలకి ఇంగ్లీష్ చదువులు అవసరమని చెప్పి మేము భావిస్తూ ప్రభుత్వం ఈ తెలుగు మహాసభల తీర్మానాలను పట్టించుకోకుండా 85ని రద్దు చేయకుండా ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని కోరుకునేటువంటి వారు ఎవరో కూడా ఆ స్కూళ్ళలో చదివే పిల్లల తాలూకా సామాజిక వర్గాల ప్రతినిధులు కాదు. వీరి పిల్లలందరూ అమెరికాలోను ఆంగ్ల మాధ్యమాల్లో చదువుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివి అమెరికాలో ఉండాలి, మా పిల్లలేమో వాళ్ళ దొడ్లో పాలేళ్లుగా ఉండాలి అనేటువంటి కుట్ర దీంట్లో ఉందని చెప్పి ఆ తీర్మానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వం
ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ తెలుగును బతికించడం కోసం ప్రభుత్వంలోని తెలుగులో రావాలి. కోర్టు తీర్పు ప్రతులు, పోలీసు రిమాండ్ రిపోర్ట్లు, చార్జ్ షీట్లు ఇవన్నీ తెలుగులో ఉండాలి. తెలుగులో కవులు, తెలుగు కళాకారులకి ప్రత్యేక ప్రోత్సాహాలు, రిజర్వేషన్లు కల్పించడం ద్వారా తెలుగుని బ్రతికించండి. పిల్లలు ఇంగ్లీష్ మీడియంని కొనసాగించండి. ప్రతి స్కూల్లోనూ తెలుగు సబ్జెక్ట్ని ప్రధాన సబ్జెక్టుగా ఉంచుతూ పీజీ వరకు కూడా తెలుగు సబ్జెక్ట్ ఉండేటట్టు చేస్తే పిల్లలందరికీ తెలుగు వస్తుంది, తెలుగు బతికే ఉంటుందని చెప్పి స్పష్టం చేస్తాం. తిరుమల శ్రీవారిని తెలంగాణకు చెందిన గోల్డ్ మ్యాన్ కొండ విజయ్ కుమార్ దర్శించుకున్నారు. బ్రేక్ దర్శన సమయంలో ఆయన స్వామి దర్శనానికి వస్తుంటారు. హోప్ ఫౌండేషన్ అధినేత అయిన ఆయన సుమారు 5 కిలోల బరువు, 4 కోట్ల విలువ ఉన్న బంగారు నగలతో తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్కు చెందిన కొండ విజయ్ కుమార్ ను కూడా గోల్డ్ మ్యాన్ అనే పిలుస్తుంటారు. ఆయన తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయన వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. విజయ్ కుమార్ ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి భక్తులు షాక్ అయ్యారు. అంతేకాదు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు తరచూ వస్తుంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.